ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా పేరు మల్లెల రాజు, క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఒక వీడియో చూశాను. కేఎఫ్ పాల్ గారు మాట్లాడుతూ ఢిల్లీలో యుద్ధాలు ఆపేస్తాను అని చెప్పుకుంటూ ఇజ్రాయెల్ దేశం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మీద ఇష్టం వచ్చినట్లుగా ఒక వీధి రౌడీ లేకపోతే ఆకు రౌడీ మాట్లాడినట్లుగా వాడు వీడు అని చెప్పి రంకెలేసి మాట్లాడాడు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మిస్టర్ కేఎఫ్ పాల్, నీ బ్రతుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు, దేవుడు నిన్ను ఏ స్థితికి తీసుకెళ్ళాడు, మళ్ళీ ఎంత ఎత్తుకు తీసుకెళ్ళి పడేసాడు అనేది నువ్వు ఒకసారి గమనించుకో. ఆ నోరుకి అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. జనాలందరూ పిచ్చోడు అంటే ఏంది మా కేఎఫ్ పాల్ని పిచ్చోడు అంటున్నారని మాకు బాధ కలిగేది. ఇజ్రాయెల్ దేశ ప్రధానిని నీ ఇష్టం వచ్చినట్లు వాడు వీడు మాట్లాడుతున్నావు. శాంతి దూతని నువ్వు ప్రకటించుకున్నావు. అసలు ఎవడు పెట్టాడు నీకు శాంతి దూతని? నీకు నీవే శాంతి దూత అన్నావు. కానీ నీ హృదయంలోనే శాంతి లేదు కదా, అశాంతే కదా నీ హృదయంలో. ప్రతిదానికి కలవరమే కదా నీకు. ఇరాన్ దేశానికి వెళ్ళి ఇరాన్ దేశస్తులతో మాట్లాడొచ్చినంత మాత్రాన నువ్వు బెంజమిన్ నెతన్యాహుని తిడతావా? భారతదేశ ప్రధానిని ఏదో మ్యానిప్లే చేస్తున్నానంటావా? భారతదేశ ప్రధాని ఈ భారతదేశం మా మదర్ ల్యాండ్, ఇజ్రాయెల్ మీరు ఫాదర్ ల్యాండ్ అని అన్నాడు. సరి సంబంధాలు కావాలి కదా. ఇజ్రాయెల్ దేశానికి భారతదేశానికి సరి సంబంధాలు కావాలి. ప్రపంచ దేశాలు ఏదైనా ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే వణుకు పుట్టేలాగా ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీ, యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు నువ్వు ఆపేదేంటి? నీకేం తెలుసని కమేనీ గురించి, ఇరాన్ గురించి నీకేం తెలుసని నువ్వు పెద్ద పోటుగోళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు. శాంతిదూతని చెప్పుకుంటే కాదు, సమాధానపరిచే ఉంటే అందరిని సమాధానపరచు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుగా వాడొచ్చేస్తా వీడిచ్చేస్తా, వాడది వీడది. నువ్వు అమెరికా అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన నువ్వేనా తోపా లేదా తురుమా? ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా ఇజ్రాయెల్ దేశం గురించి? ఇజ్రాయెల్ దేశం ప్రధాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటి ఆ పిచ్చి కోతలో పిచ్చి మాటలేంటి? నిన్ను అందరూ ఇలాగే మాట్లాడితే నిజంగానే క్యామిడీ అనుకుంటున్నారు. నీకు ఎంత ఉందో, ఒకప్పుడు ఏమైపోయావో, ఎలాగున్నావో నువ్వే చెప్పావు. బొగ్గులు ఏరుకొని వచ్చానని. బొగ్గులు ఏరుకునేవాడిని దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్ళాడు. ఏ అహంకారం అయితే నీలో ఉందో అహంకారాన్ని బట్టి దేవుడు మళ్ళీ నిన్ను నేల మీద పెట్టాడు. నేల మీద పెట్టినప్పుడు నువ్వు ఇప్పుడు కానీ నీ బుద్ధి మారిందా? నీ గుణం మారుతుందా? అదే పడాయి మాటలు, అదే మా తాతలు నెయ్యి తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా అదే ఉంది కదా నీ పరిస్థితి. కొద్ది డీసెంట్గా మాట్లాడి డీసెంట్గా ఉన్నప్పుడు నీ గౌరవం పెరిగిద్ది. నువ్వు యుద్ధం చేయమని మేము అంటలేదు, యుద్ధాలు ఆపాల్సిందే. నీ చేతనైతే గౌరవంగా నువ్వు వేస్ట్ మాటలు మాట్లాడకుండా అందరిని సమానంగా చూసి నువ్వు గౌరవంగా నువ్వు యుద్ధాలు ఆపు. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళొచ్చి ఆయన గొప్ప, ఇక్కడికి వెళ్ళొచ్చి ఈయన కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సింది ఏముంది? దీన్ని క్రిస్టియన్ సేవా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్ను వ్యతిరేకిస్తున్నావు. నువ్వు బెంజమిన్ నెతన్యాహును నువ్వు తిట్టాల్సినంత అవసరం ఏముంది? ప్రధానమంత్రి మోడీ గారిని మీరు, లేకపోతే ఆయన ఏదో మ్యానిప్లై చేస్తున్నాడు, మోడీ గారు బెంజమిన్ నెతన్యాహు చేతుల్లో ఉండిపోయాడని మాట్లాడాల్సిన పనే ఉంది. భారతదేశంలో ఉన్న అనేక జాతులకి ఒక అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేసి ఉండొచ్చు. అక్కడ ఉన్న టెక్నాలజీ ఇక్కడ వాడుకోవటం కోసం, ఇంకేదైనా కానీ సరి సంబంధాల కోసం వెళ్ళుండొచ్చు. వెళ్ళినంత మాత్రాన ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని ఎలా మాట్లాడతావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు. నీ బుద్ధి మార్చుకో మిస్టర్ కేఎఫ్ పాల్. ఇలాగ నువ్వు అసలుకి టీవీలో మాట్లాడుతుంది తప్ప పబ్లిక్లో ఒక నిమిషం తిరగలేవు. నువ్వు పబ్లిక్ ఫిగర్ కాదు. నువ్వు వేసుకొని ఊరకని ప్రతోడిని చెట్టు ఆ నోటు వాగుడు తగ్గించుకో. ఫస్ట్ ఆ నోటు వాగుడు తగ్గించుకొని డీసెంట్గా బిహేవ్ చేసి నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడి నువ్వేదైనా మళ్ళీ నువ్వు తగ్గించుకొని యేసయ్య పాదాలు పట్టుకుంటే మరలా నీకు ఒక స్థాయి వచ్చింది. అంతేగాని నువ్వు తెలుగులో ఇక్కడ నెతన్యాహుని తిట్టి అక్కడ పోయి నువ్వు సంధి కుదుస్తావు, ఏం సమాధానపరుస్తావు?
సమాధానం పరిచేవాడికే సమాధానం లేకుండా సమాధానం పట్ల శాంతితో అనుకున్న నీకే అశాంతితో మాట్లాడుతుంటే నువ్వు ఎలా సమాధానం పరుస్తావు? కొద్దిగానే దిమాకుందా? మెలకు ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు మెలకు తప్పి మాట్లాడుతున్నావా? కొన్ని దేశాలతో నిమిషప్రియ విషయం ఏమైంది? నిమిషప్రియ విషయం? ఒక్కొక్క రూపాయి ఇవ్వండి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అన్నారు, మేము కూడా హెల్ప్ చేయడానికి వచ్చాం. నువ్వు డబ్బులు తీసుకునే ఓపిక కూడా నీలో లేదు. సరే ఓకే, నీకు దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు, నువ్వు దాన్ని ఎంత పద్ధతిగా వాడుకోవాలి, ఎంత క్రమంగా వాడుకోవాలి. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన కృపను నువ్వు ఎంతగా కాపాడుకోవాలి. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ప్రజలు ఏ టీవీలో పడినా ప్రతి టీవీలో ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించలేకపోవడం కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మొట్టమొదటిగా సజీవుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువును ఎన్నుకున్నారని చెప్తున్నారు తెలుసా? ఎన్ని టీవీల్లో కూడా ఆ దేశం గురించి మాట్లాడుతున్నారు. 1,10,000 మంది, 1,20,000 మంది ఉన్న ఆ ప్రజలు, ఆ చిన్న దేశం, ఆ కుగ్రే దేశం ఈరోజు ప్రపంచంలో వారిని జయించలేకపోతున్నారంటే వాళ్ళ వెనకాల వాళ్ళ బ్యాక్ బోను, వాళ్ళకున్న సైన్యానికి ఉన్న బ్యాక్ బోన్ ఏంటో తెలుసా? వాళ్ళ టెక్నాలజీ బ్యాక్ బోన్ ఏంటో తెలుసా? జీసస్, యేసు ప్రభు వాళ్ళ బ్యాక్ బోన్, వాళ్ళ ఫ్రంట్ బోన్. అందుకే వాళ్ళు అన్ని దేశాల మీద జయం పొందుకుంటున్నారు అని చెప్పి ప్రతి టీవీ వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి టీవీ, ప్రతి ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నీకు సోయి లేకుండా మాట్లాడతావు, నీకు అసలు వివేకం లేకుండా మాట్లాడతావు, నీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఇది తగదు, నువ్వు తగ్గించుకో. దేవుడు మళ్ళీ నిన్ను పైకి లేవనెత్తాడు. లేదంటే ఇంతకంటే నువ్వు పాతాళానికి వెళ్తావు. ఇజ్రాయెల్ దేశంతో పెట్టుకుంటే పెద్ద పెద్ద రాజులే అడలిపోతారు, పెద్ద పెద్ద దేశాలు కూలిపోతున్నాయి. నువ్వెంత అన్నా అసలుకి? ఇక్కడ తెలుగులో మాట్లాడుతూ ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి నువ్వు ఇక్కడ తెలుగులో తిట్టిన నెతన్యాహుని ఎలాగ తెలుగులో తిట్టావు, అక్కడ ఇంగ్లీష్లో వెళ్ళి తిట్టు నెతన్యాహుని కాల్చి పడేస్తారు. నిన్నేమనుకున్నావు? కాల్చి పడేస్తారు. నువ్వు హమాస్తో తీవ్రవాదులతో చేతులు కలిపి మాట్లాడతావా బెంజమిన్ నెతన్యాహు గురించి? సమాధానం పరచాలనుకున్నవాడు సమాధానమైన మాటలు మాట్లాడాలి. నువ్వెందుకు టెంప్ట్ అవుతున్నావు? నీకే సంబంధం. నువ్వు ఇరాన్ దేశస్తుడు కాదు, ఇజ్రాయెల్ దేశస్తుడు కాదు, నీకే సంబంధం. సరే, నువ్వు పూసుకుంటున్నావు, రాసుకుంటున్నావు, యుద్ధాలు జరగడం మంచిది. మేము ఖమేనీని చంపాలని మేము అనుకోలేదు, ఆ ఖమేనీ చనిపోతే బాగుంటుందని అనుకోలేదు. పరిస్థితులేమో ఏ దేశం మీద అయినా యుద్ధాలు జరుగుతాయి. మరి అలాంటప్పుడు ఎంతమంది భారతదేశం మిలిటెంట్స్ వచ్చి నువ్వు ఎంతమందిని ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ పెట్టారు? గోకుల్ చాట్లో కానీ, లుంబిని పార్కులో కానీ ఎంతమంది బలయ్యారు? 8,000 మంది భారతీయులు బలయ్యారు తెలుసా నీకు? తీవ్రవాదుల విషయంలో 2 తెగల మధ్య వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటే కుదిరితే సమాధానం పరచాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నోరు ఇదిగా మాట్లాడితే మర్యాద ఉండదు. ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకో. దేవునికి భయపడు, దేవుని ప్రజలకు భయపడు. అన్నిలు తెలియని వాళ్ళు మాట్లాడితే ఒక అందం సందం ఉంటుంది. వాళ్ళకి దేవుని గురించి తెలియదులే, పాపం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడవచ్చని. అన్నీ తెలుసుకొని దేవుని అభిషేకాన్ని నువ్వు రుచి చూచి దేవుడు ఏ స్థాయిలో తీసుకెళ్ళాడు, దేవుడు ఏ స్థాయిలో నేను పడేసాడో కూడా తెలుసుకొని మరలా దేవుని ప్రజల మీద, దేవుని యొక్క ప్రేమించే దేశం మీద నువ్వు మాట్లాడుతున్నావంటే ఇది కరెక్ట్ కాదు. క్రిస్టియన్ సేవా సంఘం నిన్ను వ్యతిరేకిస్తుంది. కాబట్టి నువ్వు నీ బుద్ధిని, నీ వైఖరిని మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. డాక్టర్ కే. పాల్.